దైవజనుడు అది ఎక్కడ పడినని చాలండి. వాక్యాన్ని చూసినట్లయితే, వాక్యాన్ని ధ్యానం చేసినట్లయితే ఏమండి, 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయములో 1వ వచనం నుంచి కూడా ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తే వాక్యము తెలియచేస్తూ ఉన్నది. ఏమండి, ప్రవక్తల శిష్యులలో కొంతమంది ఇల్లు కట్టుకోవాలని ఏమండి వారు అనుకున్నారు. ఎందుకు ఇల్లు కట్టుకోవాలనుకున్నారనంటే వాళ్ళున్న ఇల్లు నివాసాలు సరిపోవటం లేదు కనుక. అందును బట్టి ప్రవక్త అయినటువంటి ఎలీషాతో మాట్లాడి, అయ్యా మేము అడవిలోనికి వెళ్ళి ఏమండి బయటికి వెళ్ళి దూలాలు నరుక్కుని చెట్లు నరికి ఏమండి కలప తెచ్చుకుని ఇల్లు వేసుకుంటామని చెప్పి వారు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అని అంటే, ఒకడంట ఏమండి గొడ్డలిని ఎరువు తెచ్చుకున్నాడంట. ఏం తెచ్చుకున్నాడంట? గొడ్డలిని ఎరువు తెచ్చుకున్నాడంట. చూడండి మరొకసారి 5వ వచనం మనం చదివినట్లయితే, 4వ వచనం చదివినట్లయితే, వారు యొర్దానుకు వచ్చి మానులు నరుకుచుండిరి. గొడ్డలు మూడి నీటిలో పడిపోగా వాడు, అయ్యో నా ఏలినవాడా, అది ఎరువు తెచ్చినదని. చాలండి, చూడండి ఏమని మాట్లాడుతూ ఉన్నాడు. మ్రాను నరుకుటకు, చెట్టు నరుకుటకు ఏం చేశాడంట? గొడ్డలి ఎరువు తెచ్చుకున్నాడు. దేవునికి స్తోత్రం. మీరు నా వైపు చూడాలి. కొద్ది నిమిషాల వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఏం చేశాడంటే అతను, ఏమండి చాలామంది ఇప్పుడు మనం అందరం కూడా ఏమండి ఉపాధి పనికి వెళుతూ ఉన్నాం. ఏమండి ఉపాధి పనికి వెళ్తున్నామా? అందరూ ఉపాధి పనికి వెళ్తున్నారు. ఉపాధి పనికి వెళ్ళినప్పుడు ఎవరు కొడవలాలు పట్టుకు వెళ్ళాలి, ఎవరు పారవాళ్ళు పట్టుకు వెళ్ళాలి, ఏమండి ఎవరి గుణపమో వాళ్ళు పట్టుకుని వెళ్ళాలి. అవునా? అవునా కాదండి? అవును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే మన దగ్గర ఆ వస్తువు కానీ లేదనుకోండి, పార కానీ కొడవలు కానీ గుణపం కానీ లేదనుకోండి, ఏమంటే సర్లే ఏదో రకంగా పని చేద్దామని మనం వెళ్ళాం అనుకున్నప్పుడు ఏం చేస్తాం? ఇతనికి లాగానే అది గొడ్డలో కొడవలో గుణపమో ఏదో ఒకటి ఎరువు తీసుకుంటాం. ఏమండి ఎరువు తీసుకున్నప్పుడు ఏం చేస్తాం మనము? ఏమండి దాంతో పని చేస్తాం. పని చేసినప్పుడు ఆ వస్తువు కానీ ఇరిగిపోయినా ఏదైనా అయినా ఏమంటే అప్పుడు ఏమనిపిస్తుంది? ఎంత పని వచ్చి పడిందిరా బాబు, ఇది ఎరువు తీసుకున్నాను, పక్కోళ్ళ దగ్గర తీసుకున్నాను, ఇది ఇప్పుడు ఇరిగిపోయింది, ఇది పోయింది, ఇప్పుడు ఏం చేయాలరా బాబు అనే బాధ కలుగుతుంది. అప్పుడు మనం ఎవరి దగ్గరికి వెళ్తాం? ఏమండి ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఏమండి ఎరువిచ్చిన వాడి దగ్గరికి వెళ్తే ఏం చెప్తాడు? ఏమండి అయ్యా అన్న మీరు ఇచ్చారు, ఇచ్చినా కానీ అది ఏమైందంటే నేను బాగానే జాగ్రత్తగానే పనిచేస్తూ ఉన్నాను, కానీ అది పార విరిగిపోయిందయ్యా అని అన్నాం అనుకోండి, వాళ్ళు ఏమంటారు చెప్పాలి మీరు? మాకెందుకయ్యా, నేను ఏదో నువ్వు కాసేపు పని చేసుకుంటావని ఇచ్చాను, ఏదో ఇమ్మన్నావని ఇచ్చాను, అది నా వస్తువు, నేను కొని తెచ్చుకున్నాను, దీన్ని చాలా వెలపెట్టి కొన్నాను, దీని విషయంలో నేను చాలా ప్రయాసపడ్డాను, నా వస్తువు నాకు తెచ్చివ్వండి అన్నాడు అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా తెచ్చివ్వాల్సిందే. అప్పుడు ఏం చేస్తున్నాం? అప్పుడు ఏం చేయాల్సి వస్తుంది? ఏమండి దాన్ని ఎలాగైనా కొనాలి, కొని తెచ్చి అప్పచెప్పాలి, లేదా దాన్ని రిపేర్ చేయాలి. మన దగ్గర డబ్బులు లేవు. అప్పుడు ఏం చేస్తాం? మనం ఏం చేస్తామండి? మరలా ఎరువు తెస్తాం. ఏం తెస్తాము? డబ్బులు ఎరువు తెస్తాం, అప్పు తెస్తాం కదండి. ఇలాగా ఒక చిన్న సమస్య ప్రారంభమైతే దాని నుండి ఏం చేస్తామంటే ఒకదానితోటి ఒకదాని తర్వాత ఒకటి పొరపాట్లు చేసుకుంటూనే వెళుతూనే ఉంటున్నామన్నమాట. ఇక్కడ ఇతను చేసిన పని ఏంటి అని అంటే
గొడ్డలే ఎరువు తెచ్చిన అతను ఏమంటే ఇల్లు కట్టుకోవాలనుకున్నాడు, అడవిలోనికి వెళ్ళాడు, పొలంలోనికి వెళ్ళాడు, వెళ్ళి రాణులు నరుకుతా ఉన్నాడు. అయితే గొడ్డలి ఊడి నీటిలో పడిపోయింది. ఇతడు ఎక్కడికి వెళ్ళాడు, ఎవరి దగ్గరికి వెళ్ళాడు అని అంటే ఏమండి దైవజనుని దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, అయ్యా నేను ఎరువు తెచ్చినటువంటి గొడ్డలి నీటిలో పడిపోయింది, నేనేం చేయాలి అని ఆయన దగ్గర మొరపెడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. నువ్వు ఎవరి దగ్గర మొరపెట్టాలి, నువ్వు ఎవరికి మొరపెట్టాలి, నువ్వు ఎవరికి విన్నపం చేయాలి, నువ్వు ఎవరికి మనవి చేయాలి, నువ్వు ఎవరి దగ్గర ఎవరికి ప్రార్థన చేయాలి, నువ్వు ఎవరితో మాట్లాడాలి అని అంటే పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తుంది, దైవజనునితో మాట్లాడాలి, దైవజనునికి నీ బాధ్యతను అప్పగించాలి, దైవజనునికి నీ విషయము తెలియచేయాలి అని వాక్యం తెలియచేస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన ప్రధాన యాజకుడైన దైవజనుడైన ప్రభు అయిన యేసు ప్రభు వారికి మన సమస్యను విన్నపించుకోవాలి, మన సమస్యను మనం తెలియచేయాలి. కానీ మనం ఎక్కడికి వెళ్తామంటే, అరే ఇప్పుడు అన్న పలానా దగ్గర వస్తువు తీసుకున్నాను పోయింది, ఇప్పుడు ఏం చేయాలంటే ఇదిగో నేను చెప్తున్న ఒక ఉపాయం చెప్తాను అని రకరకాలైనటువంటి ఆలోచనలు చెప్తారు. ఏమని, అప్పన్నా చెయ్యి, ఫైనాన్స్ అన్నా తీసుకో, ఏమంటే చేబదులన్నా తెచ్చుకో, ఏదో రకంగా అది కొనివ్వి, లేకపోతే ఏదో ఒకటి చెయ్యని చెప్తా ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి మనం ఏం చేయాలి? ఏమండి నీకొక సమస్య వచ్చింది, నీకొక బాధ వచ్చింది, నువ్వు శోధనలో పడ్డావు, నువ్వు గురిలో పడ్డావు, ఏమండి నువ్వు బలహీనతలో ఉన్నావు, నువ్వు ఇబ్బందుల్లో ఉన్నావు, నువ్వు కట్టబడి ఉన్నావు, నువ్వు దాసత్వములో ఉన్నావు, నువ్వు సమాధానం లేనివాడిగా ఉన్నావు, నువ్వు సమాధానం లేదానిగా ఉన్నావు, నీ పరిస్థితి తారుమారుగా ఉంది. ఏమండి నువ్వేదైతే పోగొట్టుకున్నావో, నువ్వేదైతే పొందాలనుకుంటున్నావో, నువ్వేదైతే సాధించాలనుకున్నావో, నువ్వేదైతే మేలు పొందాలనుకున్నావో దాని విషయములో మనము ఎక్కడికి వెళ్ళాలి అనంటే, ఎవరి దగ్గరికి వెళ్ళాలనంటే ఏమండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళాలి. ఎవరైతే సమాధానం ఇవ్వగలరో, ఎవరైతే జవాబుని ఇవ్వగలరో, ఎవరైతే మనకు మేలు చేయగలరో వారి దగ్గరికి మనం వెళ్ళే వారిగా ఉండాలని వాక్యము తెలియచేస్తూ ఉంది. ఏమండి గొడ్డలి పడిపోయిందని చెప్పాడు, పడిపోయింది అనగానే అప్పుడు అతను ఏమన్నాడండి, అది ఎక్కడ పడినని అడిగాను. వాడు అతనికి చాలండి, ఆ దైవజనుడు అది ఎక్కడ పడినని అడిగాను. చాలామంది మనం ఏమంటాం, ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతకాలి, ఎక్కడైతే కోల్పోయామో అక్కడే మనము ఏం చేయాలి, సంపాదించాలి, దాన్ని తిరిగి పొందుకోవాలి అని మనం చెప్తూ ఉంటాం. మనం ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే వెతకాలి. ఏమండి ఇక్కడ పోగొట్టుకుని ఎక్కడో వెతకడం కాదు, మనం ఏదైతే ఏమండి మనం విలువైనది, మనకు కావలసినది, మనం ఎంతో కష్టపడి ప్రయాసపడి పొందుకున్నది అదేదైతే పోగొట్టుకున్నామో దాన్ని సంపాదించుకోవాలనంటే ఖచ్చితంగా నువ్వెక్కడైతే పోగొట్టుకున్నావో అక్కడే ప్రయత్నం చేయాలి, నువ్వెక్కడైతే కోల్పోయావో అక్కడే మరలా ప్రయత్నం చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అది ఎక్కడ పడినని దేవుడు అడుగుతూ ఉన్నాడు, అది ఎక్కడ పోయేనే అని దేవుడు అడుగుతూ ఉన్నాడు. నీకు సమస్య ఎక్కడ వచ్చింది, నీకు బలహీనత ఎక్కడ వచ్చింది, నువ్వు శోధనలో ఎక్కడ పడ్డావు, నువ్వు ఇరకాటములో ఎక్కడ పడ్డావు, నువ్వు దేని వలన, ఎందువలన, ఎవరి వలన, ఏ వేటి వలన నువ్వు సమస్యలో పడ్డావు అని ఆయన అడిగినప్పుడు సరి అయినటువంటి సమాధానము మనం చెప్పేవారిగా ఉండాలి. చెప్తే ఏమవుతుందని చెప్పాల్సింది చెప్తాం మానేసి, ఏమండి మనము చెప్పేది మనల్ని మానేసి వేరేది చెప్తూ ఉంటాం. ఏమండి
మనం చెప్పాలనుకున్నా ఒకసారి చెప్పుకోకుండా మాట దాటేస్తూ ఉంటాం. ఏమండి, అది మనుషుల విషయంలో నువ్వు చేయొచ్చు. ఏమండి, ఎవరితోనైనా, నీ స్నేహితులతోనైనా, బంధువులతోనైనా, రక్త సంబంధులతోనైనా, ఎవరితోనైనా ఈ మాట చెప్పినా చెప్పకపోయినా, ఈ విషయం చెప్పినా చెప్పకపోయినా, నీవు ఖచ్చితంగా నీకు సమాధానం ఇచ్చేటటువంటి, నీకు జవాబునిచ్చేటటువంటి, నీ సమస్యను తీర్చేటటువంటి, నిన్ను తప్పించేటటువంటి దేవునికి మాత్రము నువ్వు మొరపెట్టాలి. దేవునికి స్తోత్రం. అయ్యో, ఎంత బాధ వచ్చేసిందండి, ఎంత సమస్య వచ్చేసిందండి, ఇలాంటి బాధ నేను ఎప్పుడు భరించలేదండి, ఇలాంటి శోధనలు నేను ఎప్పుడు పడలేదండి అని మనం అంటాం. కానీ ఏమండి, మనం ఒకవేళ అడిగామనుకోండి, ఎవరైనా అడిగి ఏమైందమ్మా అని అంటే, అది ఏదోలా జరిగిందిలేండి అని మనం మాట్లాడతాం. ఏదో జరిగిందిలేండి అని మన మాటలు, ఏదో అయ్యిందిలేండి, ఈసారికి ఏదో జరిగింది లేదని అని అంటాం. కానీ విషయాన్ని చెప్తామా? విషయాన్ని చెప్పలేము. అలాగే మనము దేవుని సన్నిధికి వచ్చి దేవుని మందిరాన్ని